ఆహ్లాదంతో ఆకలిని మరిచి ఆనందంతో గంతులేస్తున్న ఆ ఆదివాసి గూడెం ఏరెట్టుంది అంటే అదిగో చూడండి. ఈ విధంగా బతుకుతున్న ఆదివాసి గూడాలపై భారతదేశంలో కాలు లోపిన బ్రిటిష్ దొరల కన్నబడ్డది. అలాగే అడవి సంపద దోయడానికి, అడవిలో పట్టుకోవడానికి, అడవి భూముల్ని గుంజడానికి షావుకారులు, కాంట్రాక్టర్లు, మైదాన ప్రాంత భూస్వాములు కూడా దీని మీద కన్నేసిండ్రు. మీరు దోపిడీ కోసం ఏజెన్సీ ప్రాంతాలకు తరలిండ్రు. ఆంధ్రప్రదేశ్ లో కూడా నిజాం సర్కారు వేలాది ఎకరాల ఏజెన్సీ భూములను జమీందారులకు తారదత్తం చేసింది. వీరికి తోడు ఫారెస్ట్ అధికారులైన సారీదారులు, చౌకీదారులు, అమీన్లు, రేంజర్ల దోపిడీకి అంతులేదు. ఈ పంది కుక్కలన్నీ కూడి చేస్తున్న దోపిడీ చూడండి. అదిగో ఈ పంది కుక్కలన్నీ కూడి చేస్తున్న దోపిడీ చూడండి. ఆ షావుకారి అప్పులకు సరుకులు ఏ విధంగా అంటగడుతున్నారు. పొగాకులు, పోపిత్తులు, మసాలలు, మైసచ్చులు, హగ్గీలు, లొంగీలు, భుజిలాలు, గూడాలు, పువ్వెనలు, బోరులాకులు, బొట్టు పిన్నులు, సౌరాలు అన్ని కొనాలండమ్మో. రండి 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 సరుకులు రండి 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 సరుకులు రండి. ఉప్పు పప్పులున్నాయి ఉద్దరక తీసుకోండి. ఉప్పు పప్పులున్నాయి ఉద్దరక తీసుకోండి. అంగీలు తీసుకోండి, లుంగీలు తీసుకోండి. అంగీలు తీసుకోండి, లుంగీలు తీసుకోండి. చీరేలు తీసుకోండి, సారేలు తీసుకోండి. చీరేలు తీసుకోండి, సారేలు తీసుకోండి. గాజులు వేసుకోండి, కనుమూలు చూసుకోండి. గాజులు వేసుకోండి, కనుమూలు చూసుకోండి. ఈ బొట్టు పెట్టుకొని బోనాలు చేసుకోండి. ఈ బొట్టు పెట్టుకొని బోనాలు చేసుకోండి. ఈ పసుపు రాసుకొని పెంగీలు చేసుకోండి. పసుపు రాసుకొని పెంగీలు చేసుకోండి. పాపేడ తీసుకోను దువ్వెనతో దూసుకోండి. పాపేడ తీసుకొని దువ్వెనతో దూసుకోండి. ఎంటికలు ఎదుగుతాయి సౌరాలు కొనుక్కోండి. ఎంటికలు ఎదుగుతాయి సౌరాలు కొనుక్కోండి. చెవులాకు ఊగుతాయి చెవులాకు ఎత్తుకోండి.
మీరు తోపులు తీసుకోండి. నాకు ఇవ్వవద్దులండి, అప్పులకి తీసుకోండి. పైసలు ఇప్పుడేమి ఇవ్వద్దు, మీకు కావాల్సినవన్నీ తీసుకోండి. పంటలు పండుగ తర్వాత వెళ్తుందండి. కాకపోతే ఒక చిన్న సందేహం, నా దగ్గర ఏదో సరుకులు తీసుకున్నట్టు గుర్తు. పట్టండి పట్టండి వచ్చాను, నేను చేయదు, నేను వేరే బజార్ పోవాలి. పెట్టండి పెట్టండి అమ్మా పెట్టండి. అది ఇక ఇక పెట్టండి, నేను పోయేస్తాను. ఇక పెట్టండి. అది అది అమ్మ అమ్మ అది అది పొగాకులు, పోతిత్తులు, మసాలాలు, పైసచ్చులు, అంగీలు, లుంగీలు, గుడ్లాలు, కూరలు అన్ని కొనరండమ్మో. ఈ విధంగా బలవంతంగా సరుకులు అప్పుల కట్టగట్టి వారు సేకరించిన అడవి సంపదను పండించిన పంటలు తనకపోవడానికి షావుకారులు గూడాలను కురుస్తున్నారు. వడ్డీలు కట్టి ఆఖరికి భూములు తనకపోవడానికి షావుకారులు సిద్ధమైనారు. అదిగో చూడండి, అప్పుడు అప్పులకు సరుకుల్ని అంటగట్టి ఇప్పుడు వాళ్ళు పండించిన పంట ఇంట్లో నెక్కుతుంటే ఎలా మండిపడుతున్నాడు ఆ షావుకారు. చూద్దాం. షావుకారికి తెలవకుండా పంటలు తెస్తార పంటలు నా కొడకరే పంటలు ఇంటికి ఎత్తుతున్నారా? షావుకారినే మర్చిపోతారా? వంటి పెరిగేదు సరిపోవు ఈ పంటలు కొడక. ఇంకా తీగలు పంటలు ఏడదాసి చెప్పు కొడక. కొట్టే ఈ భూములు కూడా రైలు పెట్టక తప్పదు కొడక. మోసం చేస్తే పాపలిపోతారు ఉంటారు. షావుకారికే మోసం చేస్తే పాపలికి పోతారు కొడక. చెప్పిన మాటలు వినకపోతారే పోలీసులతో తోపిస్తున్నా కొడక. ఏమనుకుంటున్నారా? ఇవన్నీ సరిపోవు, ఇవన్నీ పంటలకు నా ఇంటి పంపండి సక్కరంగా, లేకపోతే నీ తోలు తీసి డోలు వాయించుకొని తోలు వాయించుకుంటే నాకు పోయేస్తా. సరే నాకే నాకే మోసం చేస్తారా? పోయేస్తా. ఈ విధంగా అప్పులకు సరుకులు ఇస్తారని చెప్పి జీవితానికి ముప్పు పెట్టడానికి తయారైన ఈ షావుకారులు 1717 నాటికి 12% కంటే కూడా అప్పులు ఎక్కువ అన్న సంగతి చరిత్రలో కనపడుతుంది. అధిక వడ్డీలతో షావుకారు త్వరలోని భూముల గురించి భూస్వాములు అయినారు. వీరికి తోడు మైదాన భూస్వాములు సరే వీళ్ళే కాకుండా జంగ్లాత్ అధికారులు, గుత్తేదారులు అందరూ కలిసి రాబందుల్లా ఈ అమాయక ఆదివాసులను దోపిడీ చేస్తుంటే ఆ ఆదివాసులు ఏమంతా పోస్తున్నారయ్యా అంటే,
పరిస్థితులు దాదాపు దేశమంతా ఒకే రీతిగా ఉన్నాయి. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా దేశమంతా 200 ఆదివాసీ తిరుగుబాట్లు జరిగినాయి. ఆదివాసులు పుట్టిన గడ్డ మీదనే ప్రాయమల్లవుతున్నారు. తమ సంస్కృతిని, జీవన విధానాన్ని, సర్వస్వాన్ని ఈ రాబోలు చేస్తున్నారు. ఈ తిరుగుబాట్ల ఫలితంగా 1917లో చేసిన గిరిజన సంక్షేమ చట్టం కూడా చట్టుబండలైపోయింది. అడవిపైన అణచివేతకు వ్యతిరేకంగా అడవి తమకే చెందాలన్న స్వతంత్రం కోసం అడవి పట్టుకుంది. ఈ అడవిలోని ఆదివాసుల తిరుగుబాట్లు చూడండి.